ఏలూరు జిల్లాలోని స్కూలు మరియు కాలేజీ యాజమాన్యులందరికీ తెలియజేయడమేనగా ఈ నెల 10వ తారీఖు లోపల మేము ఏదైతే నోటీసులు జారీ చేశామో సేఫ్టీ మెజర్స్ పాటించాలని చెప్పేసి ఆ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా సరి చేయించుకొని వాహనాలన్నీ కూడా క్రమ పద్ధతిగా ఉంచుకొని ఆ తర్వాత మాత్రమే విద్యార్థులను చేరవేసే కార్యక్రమం చేపట్టాలి. లేని పక్షంలో 11వ తారీఖు నుంచి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా వాళ్ళకి కేటాయించిన మండలాల్లో ప్రతి స్కూలు బస్సుని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏదైతే మేము నోటీసులో పేర్కొన్న ఎమర్జెన్సీ డోర్సు, స్పీడ్ గవర్నర్సు, ఫైర్ డిటెక్షన్ అండ్ అలార్మింగ్ సిస్టము, ఫైర్ సప్రెషన్ సిస్టము, అలాగే ఫైర్ ఎస్టింగ్విషర్స్, హ్యాండ్ బ్రేక్స్, యాంబర్ ఫ్లాష్ లైట్స్, అలాగే డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎక్కడ ఏ మాత్రం వైలేషన్ ఉన్నా సరే ఆ వెహికల్ని సీజ్ చేయటము, ఆ తర్వాత ప్రొసీజర్ ప్రకారము క్రిమినల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాజమాన్యులు అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఈ నిబంధనలన్నీ కూడా ఏదైతే 185G ఏపీఎంవీ రూల్స్ ప్రకారం 185Gకి స్కూల్ బస్సెస్కి నిర్దేశించిన 32 పాయింట్స్ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి, అంతేకాకుండా బాడీ బిల్డర్ ఏదైతే నామ్స్ ప్రకారం వెహికల్ డిజైన్ చేసి వాళ్ళు అప్రూవ్ చేశారో వాటి ప్రకారం మాత్రమే బాడీ బిల్డింగ్ ఆ స్కూల్ బస్ కలిగి ఉండాలని, వాటిలో ఏ మాత్రం డివియేషన్స్ ఉన్నా సరే సీరియస్ యాక్షన్ మాత్రం ఉంటుందని చెప్పేసి, ఆ యాక్షన్ వల్ల అనవసరంగా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ 10వ తారీఖు లోపల ఇవన్నీ కూడా సరి చేయించుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే 11వ తారీఖు తర్వాత చెక్ చేసి ఏదైనా వైలేషన్స్ ఉంటే సీజ్ చేయబడతాం, వాటిని రొటీన్ విధంగా రిలీజ్ చేయడం మాత్రం జరగదు. వాటిని ఖచ్చితంగా ఒక 6 స్టెప్ ప్రొసీజర్ ఇచ్చారు మాకు. ఆ 6 స్టెప్ ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా వాటిని నియరెస్ట్ ఏటీఎస్ సెంటర్కి, అంటే ఇక్కడ నియరెస్ట్ సెంటర్ మాకు తెలిసి రాజమండ్రి ఉంది, అలాగే విజయవాడ ఉంది, అక్కడ ఎక్కడో చోట పంపించి ఆ వెహికల్ని మళ్ళీ అక్కడ ఎగ్జామిన్ చేయించి ఆ తర్వాత వాటికి సిఎఫ్ఎక్స్ నోటీస్ ఇచ్చి తర్వాత ఎఫ్సి క్యాన్సిల్ చేసి ఆ తర్వాత ఆ ఓనర్ మీద అలాగే స్కూల్ మేనేజ్మెంట్ మీద కూడా సంబంధిత ప్రొసీజర్ యాక్షన్ మన మోటార్ వెహికల్ రూల్స్ అండ్ చట్ట ప్రకారం వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడం.